దృష్టిలో రాష్ట్ర ప్రజానీకం మొత్తం ఆలోచించాల దిశ ఎప్పుడైతే ప్రతిపక్ష నాయకుడు ఆరోపణలు చేశారో ఆ ఆరోపణ దిశ మీరు చూస్తే అగ్రిగోల్డ్ విషయంలో నేను ఎవ్వరి పేర్లు చేయలేదు, ఎవరిని బ్లేమ్ చేయలేదు. జరిగిన సంఘటన పూర్వపరాలు చెప్పాను. చెప్పిన తర్వాత నేను ఆ సమస్య పైన ఏదైతే అధికార ప్రతిపక్షం ఇదే మరి నిన్నంతా హౌస్లో కూడా నేను సమాధానం చెప్తా అంటూ వచ్చి గొడవ చేశారు. ఆ తర్వాత వీళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఉంటే ఆయన మాట్లాడుతూ ఉంటే మాత్రం మళ్ళా కూర్చున్నారు. ఆయన ఒక స్పష్టమైన ఆరోపణ చేశారు, పదే పదే చేశారు. ఆ ఆరోపణ దిశ పుల్లారావు గారు అగ్రిగోల్డ్ విషయంలో ఆ భూమిని కొన్నారు అని చెప్పారు. పుల్లారావు గారు ఆ విషయంలో సమాధానం కూడా చెప్పారు. సమాధానం చెప్పినకుండా మళ్ళా ఆరోపణ చేస్తే సవాలు విసిరారు. ఆ సవాల్ని ప్రతిపక్ష నాయకుడు తీసుకోవాల్సిన అవసరం ఉంది దిశ. నేను ఆ సమయంలో చెప్పింది, ఆరోపణ చేసే వ్యక్తి సభా సాంప్రదాయాల ప్రకారం నిరూపించుకునే విధానం ఉంది. ఒకవేళ నిరూపించలేకపోతే సారీ చెప్తారు. అసత్యాలు చెప్పడం కాదు, వాస్తవాలు మాట్లాడే వేదిక ఇది. అలాంటి వేదికలో ఇష్టానుసారంగా మీరేదో కావాలని గుడ్డ కాల్చడం, ముఖాన్ని మారేయడం, దానిపైన మీరు తుడుచుకోమంటే ఇది మంచి పద్ధతి కాదు. నేను ఒకటే అధ్యక్షుడు ఇప్పుడు కూడా వాళ్ళ మీద చెప్పాలంటే మా సభ్యులు సిగ్గుపడలే కానీ రాష్ట్ర ప్రజానీకం కూడా సిగ్గుపడే నేరాలు చేసిన వ్యక్తులు వీళ్ళందరూ. కాబట్టి నా విషయాలకు జోలికి పోను. కానీ అధ్యక్ష, ఇప్పుడు వాళ్ళు ఆలోచించుకోవాల్సింది, పుల్లారావు గారు నేను తప్పు చేయలేదని చెప్పిన తర్వాత మీరు ఆరోపణ చేశారు. సభానాయకుడిగా ముఖ్యమంత్రిగా నేను ఒక ఆఫర్ ఇచ్చాను. ఈ ఆరోపణ ప్రూవ్ చేసుకోమని జగన్మోహన్ రెడ్డి గారిని కోరాను. అదే సమయంలో నేను ఆ రోజు హౌస్ కమిటీ వేస్తా ఉన్నాం. హౌస్ కమిటీ కాదు, జ్యుడిషియల్ ఎంక్వైరీ కావాలని ఈ సభ్యులే ఇక్కడికి వచ్చి నిన్నంతా కూడా జ్యుడిషియల్ ఎంక్వైరీ కావాలని పదే పదే డిమాండ్ చేశారు. నేను వాళ్ళ యొక్క దీనికోసమే నేను యాక్సెప్ట్ చేశాను. ఒకవేళ కానీ పుల్లారావు గారు తప్పు అని జ్యుడిషియల్ ఎంక్వైరీలో కానీ ప్రూవ్ అయితే పుల్లారావుని హౌస్ నుంచి వెలేద్దాం. జగన్మోహన్ రెడ్డి ఆరోపణ ప్రూవ్ చేయలేకపోతే జగన్మోహన్ రెడ్డి కూడా ఈ హౌస్ నుంచి వెలేస్తాం. ఎందుకు మీరు భయపడతారు? మీరు ఆరోపణ చేశారు కదా, మీ దగ్గర డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంది కదా, ప్రూవ్ చేయండి. ప్రూవ్ చేస్తే పుల్లారావు గారు మంత్రిగానే కాదు ఎమ్మెల్యే కూడా పోతారు కదా. సవాళ్లు స్వీకరించాలి, జ్యుడిషియల్ ఎంక్వైరీ యాక్సెప్ట్ చేయాలి. ఏ ఇద్దరులో ఒక్కరే హౌస్ లో ఉండాలి తప్ప ఇద్దరు ఉండడానికి అవకాశం లేదు అధ్యక్ష. ఆ విషయాన్ని